యా మాట్లాడదాం. ఒక్క నిమిషం జ్యోత్స్న గారు. యా గౌతమ్ గారు, ఒక ఏజ్ లాగా ఎక్కడా మాట్లాడలేదు అంటే ఏంటో మరి ఒక పార్టీ నాయకుల్లాగా వారికి ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా మొత్తంగా పార్టీ కార్యకర్తలాగా మాట్లాడటం, అక్కడ ఉన్నవారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అని కోరటం. ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇంకేం చేస్తారు, ఇప్పటికే రాష్ట్రాన్ని ఆగం చేశారన్నది అందరికీ తెలిసిందే. ఇంకా ఫ్రీ హ్యాండ్ అడుగుతున్నారంటే ఏంటి, ఇంక ఎవరు ఉండకుండా చేయడం కోసమా అదేంటో మరి. ఆయన ఏఏజీ కాదండి, ఒక మనిషిలా కూడా మాట్లాడలేదు. యాక్చువల్గా చెప్పుకోవాలంటే అది ఏదో నేను వ్యవసాయదారుడి కుటుంబం నుంచి వచ్చాను, వ్యవసాయం మన భారతదేశానికి వెన్నుముక లాంటిది, ఆ కుటుంబం నుంచి వచ్చాను, నాకు పొలం దున్నటం తెలుసు, దుక్కి దున్నటం తెలుసు, విత్తనం వేయటం తెలుసు, నాకు పంట కొయ్యటం తెలుసు అని అన్నట్టుగా నేను ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాను, తలుచుకుంటే ఎవరినైనా లేపేస్తానని చెప్పేవాడు అసలు మనిషి అంటండి. ఇంకా అందులో ఆయన చెప్పింది మొత్తం అబద్ధం. ఒక ఫ్యాక్షనిస్టు తన కార్యకర్తల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాడు, అది పచ్చి అబద్ధం. ఫ్యాక్షనిస్ట్ ఎవడైనా సరే, నేను సవాల్ కాసే అడుగుతున్నాను, ఫ్యాక్షనిస్ట్ కింద ఉండే కార్యకర్త కోసం పైన నాయకుడు ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన నాయకుడు ఎవడు, ఒక్కడిని చూపించండి, దమ్ముంటే ఒక్కడిని చూపించండి. అసలు వాడి ప్రాణాల కోసం ఎవరినైనా చంపేస్తారు, అదే కదా ఏముంది. ఇప్పుడు సొంత బాబాయిని చంపించారు కదా, కాపాడుకోవటానికి ఈ కార్యకర్తల్ని కిందున్న ఈ ఫ్యాక్షన్ లో వీళ్ళందరినీ కాపాడుకోవటానికి వాళ్ళు కింద అడ్డం పెట్టుకుంటారు. 2-3 అంచెలు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎటువంటిది మరి? ఇదే ఇట్లాంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చిందే కదా. చూడండి, ఒక పెద్ద ప్లాన్ కాసి ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి ఎంపీ గారి ఇంట్లోనే దాక్కొని ఉండి రేత్రికి వెళ్ళి చంపేసి వచ్చారు. అసలు మా చిలకలూరుపేటలో జీపులు తయారు చేస్తాడండి, చాలా ప్రశస్తిగా దొరుకుతాయి, వెరీ చీప్ గా దొరుకుతాయని ఈ కర్నూలు అనంతపూర్ సైడ్ అంతా నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి జీపులు తీసుకెళ్లేవాళ్ళు. మళ్ళీ వాటిని తోలటానికి డ్రైవర్లు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తే వాళ్ళు చెప్పిన కొన్ని సంగతులు చెప్తాను చూడండి. ఈ జీప్ డ్రైవర్లకి వీళ్ళందరికీ బాగానే డబ్బులు వస్తాయి, కానీ ఆ కింద పనిచేసి వీళ్ళు ఇచ్చే తపంచాలు నాటు తుపాకులు పట్టుకుని తిరిగే వాళ్ళు ఎవరికి సరిగా డబ్బులు రావు. కాకపోతే వాళ్ళకేంటి, జీవిత బీమా కట్టి వాళ్ళు ఏమైనా చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి డబ్బులు వచ్చేటట్టుగా జీవిత బీమా కడతారు, అయ్యే మిగిలేదు వాళ్ళకి. వీళ్ళంతా దొంగలు, వీళ్ళు దోచుకు తినటానికి ఫ్యాక్షన్ నడుపుతారు, పక్కనోడి భూమిని కాజేయటానికి ఫ్యాక్షన్ నడుపుతారు, పక్కనోడి ప్రాణాలని హరించడానికి ఫ్యాక్షన్ నడుపుతారు. వీళ్ళు ఏదో న్యాయం, నీతి, నిజాయితీ, నేను ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాను అని చెప్పుకునేంత సీన్ లేదు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడ రౌడీజం చేస్తాడుంటారు, లేకపోతే అసలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేకుండా తల దాచుకుంటానికి ఎక్కడికో పోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ధైర్యవంతులు, మేము అంత మహానుభావులు అన్నట్టు చెప్పొచ్చాడు. యాక్చువల్ గా ఏఏజీగా, ఒక లాయర్గా, ఈ లా ఒబేడింగ్ సిటిజన్ గా కూడా మాట్లాడలేదు. అందుకని ఆయన మనిషి మాట కూడా మాట్లాడలేదు అని అంటున్నా నేను. ఆయన మనిషిలా కూడా మాట్లాడటం లేదు. ఏంటి, ఎవరిని చంపేస్తాడు, ఏది రమ్మని చూడండి. సరే, అమరావతిలో ఎక్కడికి వచ్చి చంపుతాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారంటే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాంకొని తిరుగుతున్నాడండి, తెరలు కట్టుకొని దాంకొని